నమస్కారం ప్రజలరా. అన్న ఏదో మాట్లాడుతున్నాడు, మరి మనం లేట్ లేకుండా ఖచ్చితంగా ముందు అన్న మాట్లాడేది విన్నాం. అన్న నమస్తేనా, బాగుండవా? ప్రయాణికి వేసుకో బిల్లలో. ఓకే చెప్పునా. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్ద పీట వేసేది కార్యకర్తలకి అని మాత్రం మరొకసారి చెప్తాను. అంటే 5 సంవత్సరాల పాటు కార్యకర్తలను గాలికి వదిలేసాం, మేమేమి దాకలేదు, మీ సాగు మీరు సావండి, మీరు మీ ఇష్ట ప్రకారం పోండి. ఈరోజు నా వెనకలు ఎవరూ లేరు, 11 మంది ఉన్నారనే తలికి ఈరోజు కార్యకర్తలు గుర్తొచ్చినారు అన్నకు. నేను ఏ విధంగా ఆర్ఎన్ఎస్లో కష్టపడతా ఉంటే నా మీద కేసులు పెట్టేదానికి ఏ విధంగా ముందుకు పోతారన్నా? 2.0 అని నువ్వు చెప్పిన మరుసటి రోజే నేను సీమరాజా 2.0 అని పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రి చేసుకోవాలా, ముఖ్యమంత్రి కావాలన్నాడు, అయిపోయినాడు. ఇక ప్రధానమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది, మన దేశం ఏ విధంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అయ్యా. ఎందుకంటే అన్న 2.0 అన్నాడ్రా, ఇంకా మనం లేట్ చేయకూడదు, మనం 2.0 కోసమే మనం కష్టపడాలా మరి అని చెప్పి మనం కూడా, నేను కూడా ఏ విధంగా కష్టపడతా ఉంటే నా మీద మళ్ళీ రాళ్ళు వేస్తారు కొంతమంది పాలేర్లు, నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ కూలీలు. సరే ఎట్నో అవన్నీ కూడా నేనేం పట్టించుకునేవాడిని కూడా కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యకర్తలకు అందరికీ కూడా పెద్దపీట వేస్తాడు. మీ నిర్ణయాలే మా నిర్ణయాలు అంటాడు, కానీ మరి ఇంట్లో వాళ్ళ నిర్ణయాలు ఏమైనాయో ఆయన తెలియాలా. చెప్పు, నువ్వు చెప్పు. బా చిక్కటి చిరునవ్వు ప్రజలారా, మీరు చూసినారా? ఒక చిక్కటి చిరునవ్వు చూడండి. తప్పట్లు కొట్టినా, ఓళ్ళు వేసినా, తినాక మా నోడికి ఆ సంతోషమే వేరు. బా ఆ కథ ఏమైనా గెలచకపోయి మళ్ళీ కథ మళ్ళా ఈడు మళ్ళా మీరేనండి ఒకసారి మీకోసమే. ఇప్పుడు చూడండి, ఒక చిరునవ్వు నవ్వుతాడు. బా జగన్ 2.0లో మీ ద్వారానే ప్రతి మనిషి కూడా ప్రజలకు జరిగిస్తాను. ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వచ్చే కార్యక్రమం చేసి చూపిస్తాను. మంచిదేలే, మంచిదే. చూడా నవ్వు చూడా. శివరెడ్డి ఏందో చెప్పినాడు. అయిపోయింది, 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన కూడా ఇంకా 2 బడ్జెట్లు. ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతన్నల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు కూడా తిడతా ఉన్నారు. 2 ఏళ్ళకే మనం 5 ఏళ్ల పాటు పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉంటే చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, అదేవిధంగా మహిళలకు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి గురించి కావచ్చు, రాష్ట్రానికి ఆదాయం కావచ్చు, రాష్ట్ర పరిశ్రమలు కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, రాయలసీమ వెనుకబడిన జిల్లాలు కావచ్చు, మనం పోర్టులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక పన్నుల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఎక్కడైనా నిరుద్యోగులు కానీ, జాబ్ క్యాలెండర్ల గురించి కానీ, మెగా డిఎస్సీల గురించి కానీ ఏదైనా మనం చెప్పు ఉంటే బ్రహ్మాండంగా ఉండే జగనన్న. మనం ఈరోజు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 బడ్జెట్లు అయిపోయినాయి, 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకో 2 ఉన్నాయి. ఈ బడ్జెట్లన్నీ, ఈ అవలే మాటలన్నీ మనం ఈడ మాట్లాడదాం. ఈడ మాట్లాడితే మనకు వాళ్ళు సమాధానం చెప్పాలా. మనం అసెంబ్లీకి పోయి పీకలేం, అసెంబ్లీకి పోయి మాట్లాడలేం, అసెంబ్లీలో కూర్చోలేం. మనం ఉండేది 11 మందే, మనకు ప్రతిపక్ష హోదా ఇయ్యలా, మనం నిలదీస్తాం. మనకి ఇచ్చితే ఏంది మా నిలదీసేదా, ఏమిటిది అంట. ఆడికి పోయి మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఏందిన్నా ఈడ నిలబడుకొని ఆ చెవిరెడ్డి వెనకలకు వచ్చి ఇటు చెప్పండి, ఇటు చెప్పటం, నువ్వు మైకిది నువ్వు అనటం, ఎవడికి ఏంది కరమైంది, ఏమిటిదంట. మనల్ని ఏమి గెలిపించినారు కదా, పులివెందుల నియోజకవర్గ ప్రజలు మనల్ని గెలిపించినారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా నువ్వు ఏదో చేస్తావు, నువ్వు పెరిగి కట్టలు కట్టి పొగేస్తావు అని చెప్పి 151 సీట్లు ఇచ్చినప్పుడు అసెంబ్లీలోకి పోయి వెకిల్ నవ్వులు నవ్వి మన దగ్గర ఉండేటువంటి 151 మంది మాట్లాడేటువంటి మాటలకు నీ చిక్కటి చిరునవ్వుతో, మరి ఆ రోజుల్లో నువ్వు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పార్టీల మీద ఏ విధమైనటువంటి ఆ వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో కూర్చొని. ఆ రోజు ఏమీ మాట్లాడాలా, ఆ రోజు నవ్వుకుంటా కూర్చొని, ఈరోజు మనకు గ్యారా ఇచ్చిన తర్వాత అసెంబ్లీలోకి పోకుండా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి, మరి రాజ్యాంగాన్ని అనుసరించుకుంటా, రాజ్యాంగం ఏమి చెప్తుందనేది కూడా లేకుండా, మనకు ఉండేటువంటి 11 మందితోనే మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఇవన్నీ మాట్లాడటం ఎంతవరకు ఇది? అయినా మనకు రాష్ట్రంతో ఏం పని, మనకు కావాల్సింది మనకు దేశంతో పని. మనం ప్రధాని కావాలా? చెప్పు, నువ్వు చెప్పునా. చూస్తా మరో 2 ఏళ్ళు అయిపోతుంది, ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్. మధ్యలో 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో సార్. పాదయాత్ర అంటున్నాయినా
పాదయాత్ర అంట సొచ్చానే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంక గట్టిగా కళ్ళు మూసుకొని తెరసండి, ఇంక 3 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత మన పాదయాత్ర 1.5 సంవత్సరం ఉంటుంది. ఇంకా పాదయాత్రలో మరి ఎవరున్నారో కొరవ ఏందో ఇప్పటాంచి పెన్ను పేపర్ తీసుకొని రాస్తా ఉంటారు. ఎవరు పలానోళ్ళు ఏ కుటుంబంలో మనకు ఎవరు సన్నిహితంగా, మరి ఎవరికి ఏట్లు పడాలా, ఏమి చేయాలా, ఎక్కడ ఆయుధాల ఫ్యాక్టరీ ఏంది కథ అని పల్లోకి ఇదే ఆలోచన ఉంటుంది. రెండో ఆలోచనే ఉండదు ప్రజలారా. నేను చెప్తున్నా ఖచ్చితంగా గతంలో కోడికత్తి కానించి, గులకరాయి కానించి, శనాయన కానించి అది ఇద్దని చెప్పి అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. మరి ఈరోజు మరి ఎవరున్నారో, మరి ఎక్కడున్నారో, వాళ్ళకి ఏట్లు ఎప్పుడో ఏందో కథ ఏందో మళ్ళా పాదయాత్ర అంటాడు. ఇది కథ వ్యవహారం మామూలుగా ఉండదు. మనం ఈసారి నాకు తెలిసి పాదయాత్ర చేసే కన్నా కూడా కొద్ది రోజులు ఆగి ఇప్పుడు ఏడొస్తాడు, ఇప్పుడు రా బయటికి ఏమే, ఇప్పుడే వచ్చి తిరుగు, 3 ఏళ్ళు ఉండాలి. ప్రతి నియోజకవర్గం పో, ప్రతి మండలం పో, ప్రతి పంచాయతీలో తిరుగు బా. ఏమంట ఎందుకు తిరగలేకుండా గతంలో స్టంట్లో అని ఆమెన గుంతలు ఎగిరి దూకటం, ఇట్లా కాళ్ళు ఎత్తి లేపి ఎంత కథలు చేసావునా. కూర్చొని కరుణామయ్య లెవెల్లో వాళ్ళతో పాటు పెరుగన్నం కలుపుకొని తింటాం. మళ్ళా అక్కడి నుంచి మళ్ళా మద్దతు తెలిపేదానికి కొంతమంది రావడం. కథ ఏం పిఆర్టీ స్టంట్లే మామూలుగానా, కావాల్సినంత చేశాం. మన దగ్గర లెక్క లేకపోయా, ఎవడన్నా లెక్క లేనివాడైతే ఆలోచన చేయాలి. ఇవరే మనం ఈ మండలానికి పోతున్నామంటే కొట్టు 50 లక్షలు కొట్టువాడికి కూడా అన్నీ రెడీ చేయమనంటే దీని ఎక్క ఓడు బ్రహ్మాండ చేస్తాడు, మామూలుగా చేయడు. మన దగ్గర లేనిదా రా ఇప్పటాంచి తిరుగు ఏమి, మళ్ళీ అప్పుడు దాకా ఆడేమో ఆటలు ఏమన్నా ఆడుకోవాలన్నా, ఇప్పుడే వచ్చి తిరుగు బ్రహ్మాండంగా ఉంటాను లాగా బాగుంటుంది. నువ్వు 3 సంవత్సరాల పాటు తిరిగితే మళ్ళీ కథ మళ్ళా రా బయటికి రావట చెప్పునా. కాబట్టి ఇది చేసే రెడ్ బుక్ రాజ్యాంగమైనా, ఇది చేసే అరాచకాలైనా, చేసే హెరాస్మెంట్ అయినా, ఇవన్నీ కూడా కొద్ది రోజులే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. మనం 5 సంవత్సరాల పాటు చేసింది ఏంది, పోలీసులను అడ్డపెట్టుకొని 60-70 సంవత్సరాల వృద్ధుల మీద కూడా సిఐడి కేసును పెట్టినటువంటి చరిత్ర మనది. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నింది, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత యాడునింది, మహిళలకు భద్రత యాడునింది, మనం రైతన్నలకు ఏ విధంగా మనం ఆదుకున్నాం రైతన్నలను. పొలాలు లేకపోయి ఏదైనా సరే ప్రకృతి విపత్తు వలన ఏదైనా ఆ పంట నష్టం జరిగితే పొలాల్లో కూడా సెట్లు వేసుకోపోయినటువంటి చరిత్ర మనదన్నా. మనం మాట్లాడుతున్నాం ఈరోజు పొలాల్లో సెట్ వేసుకోవడం ఏంది నా దీని అమ్మ బతుకు. ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, ప్రజలు పన్నులు కట్టేటువంటి డబ్బు, ఏం మన డబ్బు కాదు. తిప్పు తీరాక బేయి 50 లక్షలు అయింది బిల్లు, 10 ఎక్స్ట్రా ఈ ఓడి మనోడేచ్చా ఈయన అంటావు, నువ్వే అంటావు, ఎవడో కాదు, ఎవడన్నైతే అనరు. నీది మంచి మనసునా, నీది వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియక ఇబ్బంది పడతారు మన మనసు గురించి. చెప్పు. మన పార్టీ హెడ్ ఆఫీస్ లో లీగల్ సెల్ అన్నది స్ట్రాంగ్ గా తయారు చేసాం. ఎలా తయారు కాల, పొనవోలు సుధాకర్ రెడ్డిని తీసేచ్చే మనం మొత్తం. ఎందుకంటే రిమాండ్కు పోనటువంటి వ్యక్తిని కూడా 14 రోజులు రిమాండ్కు పోయేట్టుగా చేస్తాడు పొనవోలు సుధాకర్ రెడ్డి. లీగల్ టీం బాగా చేశారు. పొనవోలు సుధాకర్ రెడ్డిని మాత్రం తీసేయమని చెప్పి నా విన్నపం. మరి మీ ఇష్టం. ఇక ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉండే కార్యక్రమం అందరికీ కూడా హెడ్ ఆఫీస్ లో ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చి నువ్వు ఆ క్వార్టరీ నుంచి బయటికి రా ముందు. అది నువ్వు క్వార్టరీ నుంచి బయటికి రా. ఎవరైనా సరే ఇది కేంద్ర కార్యాలయము, కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లి. ఎవడైనా డైరెక్ట్గా పోయి పార్టీ ఆఫీస్ లేకపోయి వచ్చే రావచ్చా చెప్పునా? నువ్వు చెప్పు. కార్యకర్తలను అడుగుతున్నా. మన వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవడైనా సరే నేరుగా పోయి పార్టీ ఆఫీస్ లేకపోయి పార్టీ ఆఫీసులో కూర్చొని ఒక కాఫీ తాగో మధ్యాహ్నం భోజనం పెట్టో ఓడిని పంపించాము మనము. నువ్వు చెప్పు. ఎందుకు ఊరికేటాట మాటలన్నీ చెప్పు. ఎందుకు కార్యకర్తలకు పెద్దపీట, చిన్నపీట వేస్తాను నువ్వా? నీకు లేదు పీట 2 రోజులు పోతే నీకు ఉండదు. అది ఆలోచన చేసుకో. తమరికి పీట ఉండదు, 2 రోజులు పోతే పెద్ద పీట వేస్తా అంట. నీ పీట అన్నది ఎదుక్కో. కుటుంబ సభ్యులకు ఇబ్బంది వచ్చినట్టు పట్టించుకుని వాళ్ళకి తోడుగా నిలబడే కార్యక్రమం పార్టీ అన్ని దశల్లోనూ చేస్తుంది. సొంత కుటుంబ సభ్యులకు మరి చేస్తాను అంటున్నావు. మరి సొంత కుటుంబ సభ్యులకు షర్మిలమ్మకి ఎందుకు చేయలేకపోయినావు అని అడుగుతారు. నా ఇల్లు నేను కాదు స్వామి అని వీళ్ళు అడుగుతారు. సొంత కుటుంబ సభ్యులే షర్మిలమ్మకి ఏం చేశావు, విజయమ్మకి ఏం చేశావు, సునీతారెడ్డి అమ్మకి ఏం చేశావు, వివేకం బాబాయ్ గారి ఆత్మకి ఏం చేశావు,
చిన్నమ్మకి ఏం చేసామని అడుగుతారు. సొంత కుటుంబ సభ్యులు ఒక్కలే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చేయలేదు మనకేం చేస్తాడులే అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటా, నాకేం బట్టి, నువ్వు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏమి చేసినా నిన్ను ప్రధానమంత్రిగా చూసిన తర్వాతనే నేను నా ఈ పోరాటాన్ని విరమించా. అప్పుడు దాకా నా పోరాటం అయితే ఎక్కడికి పాదు జగనన్న కొనసాగుతుంది. చెప్పున్నా నవ్వు. ఆఫీస్ నుంచి మనోరన్న ఇలీగల్ సెల్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. శివ కూడా రేపొద్దున శివ కూడా నేను చెప్తా ఉన్నా, పిల్లుడు యువకుడు ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. పార్టీకి తను గట్టిగా నిలబడతా ఉన్నాడు. తను కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా పై స్థానంలో కూడా తీసుకుంటాడు. ఆయన ఎవరిని తీసుకొని పోతావో ఏమో కానీ మనం 16 నెలల పాటు జైల్లో ఉంటే షర్మిలమ్మ ఏ విధంగా పార్టీ బలోపేతం చేసిందనా, ఏ విధంగా కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ ఏకం చేసుకొని వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేసి నిన్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పెడితే ఆంక దిక్కు లేదనా, మరి ఇంకెవడికో చేస్తావంటే ఏళ్ళన్నా ఎవడు పని నమ్ముతాడు మనల్ని. షర్మిలమ్మ చేసిన కష్టం ఎటాడిది, మరి ఈ ఎవడు అంట చేస్తా అంటే నమ్ముతారు. ఒక్కలే కానీ షర్మిలమ్మకు చేయలే ఎవడికో చేసేది అంటారు. నేను కాదు స్వామి, నాకెందుకు. అందరూ కూడా తోడుగా ఉంటారు. జిల్లాలో శివ దగ్గర నుంచి నియోజకవర్గంలో రవి వరకు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉండే కార్యక్రమాలు ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా సవ్యసాచుల మాదిరి కథన రంగంలో సవ్యసాచుల మాదిరి గట్టిగా పోరాడండి. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్ద పీట వేసేది కార్యకర్తలకి అని మాత్రం మరొకసారి చెప్తాను. జగన్ 2.0లో మీ ద్వారానే ప్రతి మంచి కూడా ప్రజలకు జరిగిస్తాను. ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వచ్చే కార్యక్రమం చేసి చూపిస్తానని కూడా చెప్తాను. అంతేలే. అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే ప్రజలారా ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. కార్యకర్తలకు మాత్రమే, అంటే మిగతా వాళ్ళకి వైసీపీ పార్టీ మా పార్టీ కార్యకర్తలకు మాత్రమే పెద్దపేట ఉంటుంది, మా పార్టీ వాళ్ళకు మాత్రమే ఇది చేస్తాను మిగతా వాళ్ళకి లేదన్నట్టు చెప్తున్నాడు. సరే, ఇంతకుముందు 5 సంవత్సరాల పాటు నీ కోసం గుడ్డలు దించుకున్నారు, నీ కోసం ఒక రకంగా దించుకున్నారు, వాళ్ళందరినీ కూడా మరి ఏ విధంగా మనం గాలి కుదిలినాం ఏందనే విషయాన్ని పక్కన పెట్టేచ్చే మరి 2.0 మరి రాబోయేటువంటి రోజుల్లో అది ఏ విధంగా ఉంటుంది, ఏంది వ్యవహారం అంటే మనోడు ఇప్పుటాంచే పెద్ద ఇదిగా చేస్తున్నాడు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మరి ఉండేటువంటి బంధువులు మరి జగనన్నకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నా యొక్క హెచ్చరిక కావచ్చు, లేదంటే వినపం కూడా కావచ్చు. మరి ఎవరైనా పోయినా ఎవరున్నా మనమైతే అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం కొనసాగుతుంది. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ నమస్కారం అయ్యా.